పుట్టిన దగ్గర నుంచి కట్టి కాలేదాకా సొంత ఇంటి కోసం వెతికి వెతికి అలసిపోయిన ఒక శరణార్థి గురించి చెప్తాను. పుట్టినప్పుడు అది నానిల్లు, తాళిపడిన తర్వాత ఆమె మొగుడిల్లు, ముసల్తానం వచ్చిన తర్వాత అది కొడుకిల్లు. మరి ఆమె ఇల్లు ఎక్కడ? మధ్యలో ఎక్కడో ఇరుకుపోయి జీవితాంతం ఇక్కడో కాలు అక్కడో కాలు వేసి అదే ఇంట్లో ఉన్నట్టు బ్రతికి వెళ్ళిపోయే ఆ మనిషి పేరు అమ్మ. అదొక 60 ఏళ్ల సుదీర్ఘ నరకం. అమ్మంటే పుట్టుకతో ముసలిది కాదు కదా. నీకు నాకు పరిచయం కాకముందు ఆవిడ కూడా ఆడపిల్లే. ఆమెకి గలగల నవ్వాలని ఉంటది, రంగురంగుల బట్టలు వేసుకోవాలని ఉంటది, ఆమెకి ఒక ఆశయం కూడా ఉంటది. కానీ పెళ్లి అని ముడిపడిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఆ శవం మీద ఒక భార్య పుడుతుంది. ఆమె ఇంటి పేరు పోతుంది, గోత్రము మారిపోతుంది. చివరికి ఐడెంటిటీ కూడా భర్త పాదాల దగ్గర తాకట్టు పెడుతుంది. అప్పటిదాకా నా ఇష్టం అనుకున్న ఆడపిల్ల అప్పటి నుంచి ఆయన గారి ఇష్టం, అత్తగారి ఇష్టం అని బ్రతకడం మొదలు పెడుతుంది. భర్త కోపంతో విసుగులానే మాటలు, అత్తమామల సూటిపోటు మాటలు నిలువున కోస్తున్నా కూడా పల్లెత్తి మాట అనకుండా నవ్వుతూ విసాన్ని మింగే శివుడాను. జీతం అడగని పని మనిషి, సెలవు అడగని కూలి, పడక గదిలో భర్తకి అలసట తీర్చే ఒక బానిస. ఆ తర్వాత మనం పుట్టాం. ఆ రోజే ఆమె తన శరీరాన్ని మన పేరు మీద రాసి చేసింది. నువ్వు కడుపులో పడగానే ఆవిడికి ఆకలి వేసినా కూడా తినలేదు, అనారోగ్యం వచ్చినా కూడా మందు వేసుకోలేదు. నిజం చెప్పాలంటే ఆమెని కొంచెం కొంచెం నమిలి తింటూ పెరిగిన నరమాంస